పత్రికా మిత్రులకి అందరికీ నమస్కారం. పాత మిత్రుడు జరుగు సురేష్ గారు పిఆర్పిలో కలిసి పనిచేసాం. పవన్ కళ్యాణ్ గారి మీద, చిరంజీవి గారి మీద అభిమానంతో ఆ రోజు నా పార్టీలో పనిచేసాం. అట్లాగే కంటిన్యూ అవుతా పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఉన్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద ప్రేమతో పెడుతున్న సంక్షేమ పథకాల మీద చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని మోసం చేస్తున్నాడనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు మోసం కాకపోతే ఏంటో మీరందరూ ఆలోచించండి. అవనగడ్డ సీటు జనసేనకి డిక్లేర్ చేశారు. క్యాండిడేట్ని డిక్లేర్ చేయాల్సింది ముగ్గురికో నలుగురికో సర్వే పెట్టి ఆ సర్వేలో ఫోన్ సర్వేలో ఎవరికి వస్తే వాళ్ళకి చేస్తాం. మొదటి వరుసలో ఇక్కుర్తి శ్రీని గారు ఉన్నారని చెప్పారు. కానీ కన్ఫర్మ్ అవుతుందని చెప్పారు. ఆఖరి నిమిషంలో దాన్ని మార్చేసి మండల బుద్ధప్రసాద్ గారికి సీట్ ఇవ్వటం ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంతకుముందు ఒకసారి ఇట్లాగే చేశాడు. కాంగ్రెస్ పార్టీలో ఉండి అంబడ బ్రాహ్మణ గారి అబ్బాయి సీట్ని తెలుగుదేశంలో చేరి ఆ సీటు సంపాదించుకున్నాడు. ఇవాళ కండవాల మార్చను అన్నాడు, అలవాటు లేదన్నాడు, ఆ బుద్ధి లేదన్నాడు, పౌరుషంగా మాట్లాడాడు. 6% ఉన్న జనసేన అన్నాడు. దాన్ని అన్నిటినీ తొంగలో దొక్కి వెళ్ళి దాంట్లో జాయిన్ అయ్యాడు. మీరందరూ ఒకటి ఆలోచించమని నేను అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ సిస్టమ్ పెట్టాడు. ఆ వాలంటరీ సిస్టమ్ పెట్టి పేద ప్రజలకు ఉపయోగపడేటట్టుగా చేశాడు. దాన్ని ఏం చేశాడు చంద్రబాబు నాయుడు గారు? మూటల మోసి ఉద్యోగం అన్నాడు, మిమ్మల్ని అందరినీ అధికారం రాగానే పీకేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారితో ఏమనిపించాడు? అమ్మాయిలు నమ్ముతున్నారు వీళ్ళు, మధ్యాహ్నం పూట ఎవరో మగవాళ్ళు లేనప్పుడు తలుపు కొడుతున్నారని చెప్పి ఆ మాట మాట్లాడాడు. ఇప్పుడు ఏమంటాడంటే మళ్ళా వాలంటరీ సిస్టమ్ నేను పెడతా, ఇంకా ఇంతకంటే మెరుగు చేస్తానని చెప్తున్నాడు. ఇంకో మాట ఏం చెప్పాడు? శ్రీలంక లాగా అయిపోతుంది, ఈ సంక్షేమ పథకాలు ఇస్తుంటే నాశనం అయిపోతుందని చెప్పాడు. ఇప్పుడు కొత్తగా ఏం చెప్తున్నాడు? ఆ సంక్షేమ పథకాలు ఇస్తాడంట సింగపూర్లో. ఆయన పెడితేనేమో సింగపూర్ అవుద్ది, అది జగన్మోహన్ రెడ్డి కలిస్తేనేమో శ్రీలంక అయిపోద్ది. అట్లాగే నువ్వు కొత్తగా పెడతానన్న జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాలంటరీ సిస్టమ్ పెడతానంటున్నావు, కానీ నువ్వు పెట్టుకున్న జన్మభూమి సిస్టమ్ నువ్వు పెట్టగలవా? అన్ని నీ జన్మభూమి సిస్టమ్ ఎంత దరిద్రంగా ఈ రాష్ట్రాన్ని దోసుకుతుందో నీకు అర్థమయ్యాకే పెట్టలేంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి పని నువ్వు చేస్తానని చెప్పుకోవాలా? ఆయన చేసే పని నువ్వు చేసేదే ఉంది. కొత్తగా వచ్చి ఆయనే చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా ఆయన దీవిస్తున్నారు. రేపు 4వ తారీఖు తర్వాత మళ్ళా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. కారణం ఏంటంటే పేదల ఎడల చిత్తశుద్ధితో పనిచేస్తున్నాడు. ఈ సురేష్ గారు, జరుగు సురేష్ గారు లాంటి వాళ్ళు నక్కోందారి నుంచి వచ్చి ఈ పార్టీలో చేరడం మా పార్టీకి మరింత బలం చేకూరింది. ఒక మంచి వ్యక్తులు ఈ విధంగా రావడం సంతోషం. ఇప్పటికీ నాకు పవన్ కళ్యాణ్ గారి మీద, వాళ్ళ మీద నాకు ఎటువంటి చెడ్డ అభిప్రాయం లేదు. కానీ మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇంతకుముందే అవసరం లేని రోజునే జగన్మోహన్ రెడ్డి గారి మనుషుల్ని 23 మంది ఎమ్మెల్యేలు కొన్నాడు. నీకు ఇచ్చిన 21లో నువ్వే 2 వదిలేసావు. ఇక ఉన్న 19. ఆ 19 మందిలో 5, 6, 10 గెలిస్తే నీకు ఉంచుతాడా? నీకు ఉప ముఖ్యమంత్రి ఇస్తాడా? ఖచ్చితంగా మళ్ళీ నిన్ను మోసం చేస్తాడు. నువ్వు మోసపోతున్నావు. మరొక మాట ఏంటంటే జన సైనికుల్ని మోసపోకోకుండా ఈ నియోజకవర్గానికి అభివృద్ధికి కావాల్సిన పనులు చేసి పెట్టేటట్టుగా ఉండాలని మీరు దీవించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.